దేవుడికి లోబడితే నువ్వు గుడ్. నీ కోరికలన్నీ దేవుడు ఏం చేయబోతున్నాడు? సఫలము చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేనికి లోబడతానో నీ హృదయాన్ని చూసుకో. దేవుడు గనక నీ కార్యాలు చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. భయభక్తులు కలిగి ఉన్నవాడి కార్యాలంటే దేవుడు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 చూడండి. మీరు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన క్రీస్తు మీ హృదయములలో అది విషయం. దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే మీ హృదయాల్లో ఎవరు నివసిస్తారంట? మీ కార్యాలు ఎందుకు సఫలం అవుతున్నాయో తెలుసా? మీరు దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే మీ హృదయ తలంపులను ఎవరు ఉంటారు? అప్పుడు నీ హృదయంలో ఎవరు ఉంటారంట? యేసయ్యుండి నీ విశ్వాసాన్ని బట్టి నీ కార్యాలు చేస్తారు. నీ హృదయంలో నుంచి చెడు కార్యాలకు అపవాదికి లోబడితేనేమో ఆ 13 పుడతాయి. నీ హృదయంలో దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయంలో ఎవరు నివసిస్తారంట? యేసయ్య నివసిస్తాడంట. ఆయన నివసించే ఆలయం అంట నీ హృదయం. నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి నీలో విశ్వాసము పెరిగితే, విశ్వాసము పెరిగితే నీ కంటికి కనపడని, నువ్వు హృదయానికి గోచరము కానీ నువ్వు ఎన్నడి విని కనని కార్యాలు నీ జీవితంలో చూస్తావు యేసునామములో. నీ కార్యాలు సిద్ధింప చేస్తాడు యేసునామములో. అద్భుతాలు అనుభవిస్తావు యేసునామములో. ఎప్పుడో తెలుసా? దేవుడు నీ హృదయంలో నివసించినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, లోక కార్యాలకు కాక దేవుడికి లోబడినప్పుడు, నీ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు, సజీవ యాగంగా నీ ఆత్మ శరీర ప్రాణాలు దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు అంటే నీ హృదయంలో నివసించి నీలో విశ్వాసాన్ని కలుగు చేసి నీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు.